నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయాన్ని నిర్మించి తీరుతాము, దమ్ముంటే అడ్డుకోండి. ప్రత్యర్థులకు సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ ఉద్యోగులకు తక్షణమే కొత్త పీఆర్సీ అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. వార్తల్లోని వివరాలు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చునని నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఎస్టీయూ ఆడిటోరియం వద్ద జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్ థీమ్తో చెత్త నిర్వహణపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రీనరీ అండ్ బ్యూటిఫికేషన్ చైర్పర్సన్ సుగుణమ్మ యాదవ, కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, ఎస్వీయూ డాక్టర్ అప్పారావు, రిజిస్ట్రార్ భూపతి నాయుడు, మాజీ డిప్యూటీ మేయర్లు ముద్రా నారాయణ, ఆర్సీ మునికృష్ణలు పాల్గొని చెత్త నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎస్వీయూ లైబ్రరీ వద్ద పరిసరాలు శుభ్రం చేసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జనవరి 2025 నుంచి ప్రతి నెల 3వ శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రత్యేక థీమ్తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్ థీమ్తో యూనివర్సిటీలో చెత్త నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గత 7 సంవత్సరాల ముందు నుండి నగరంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నామని తెలిపారు. అయినా పలుచోట్ల వినియోగం జరుగుతోందని పేర్కొన్నారు. ఇన్స్టిట్యూషన్లోని విద్యార్థులు మార్పు వస్తే ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిర్మూలించవచ్చునని తెలిపారు. మన దగ్గర ఉత్పత్తి అయ్యే చెత్తను మనమే నిర్వహణ చేస్తే మనం మొక్కలకు వినియోగించవచ్చని తెలిపారు. పొడి చెత్త రీసైక్లింగ్ చేయాలని తెలిపారు. జీరో వేస్ట్ కొరకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. 4 బిన్ సిస్టమ్ ద్వారా తడి, పొడి, ప్రమాదకర వ్యర్థాలు, ఈ వేస్ట్ అనే 4 రకాలుగా చెత్తను వేరు చేసి ఇవ్వాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ ఇండ్ల నుండి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను హోమ్ కంపోస్ట్ చేసి మొక్కలకు ఎరువుగా వినియోగించుకునేలా విద్యార్థులు అవగాహన కల్పించాలని తెలిపారు. ఎనర్జీ ఎఫిషియన్సీలో భాగంగా ఎల్ఈడి లైట్స్ వినియోగించడం, సోలార్ ఉత్పత్తి వంటివి ఏర్పాటు చేయాలని తెలిపారు. తద్వారా ఎనర్జీ వినియోగం తగ్గి పర్యావరణ పరిరక్షణకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. స్ట్రీట్ ప్లే చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ శారదాదేవి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, మున్సిపల్ ఇంజనీర్ గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారులు సేతు మాధవ్, రవి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రజాప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. జీరో వేస్ట్ ఇన్స్టిట్యూషన్స్. అందుకే పద్మావతి మహిళా యూనివర్సిటీ, ఎస్వీ యూనివర్సిటీ చూస్ చేసుకోవడం జరిగింది. బికాస్ ఇన్స్టిట్యూషన్స్ అంటే జనరల్గా మనకి స్వచ్ఛ సర్వేక్షణ వచ్చినప్పుడు కూడా స్కూల్స్, ఇలా కాలేజెస్, హాస్టల్స్, సో ఇవి ఇన్స్టిట్యూషన్స్గా తీసుకొని వాటిని కూడా విజిట్ చేయడం జరుగుతుంది. అవే కాకుండా మనం హాస్పిటల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్, బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇన్స్టిట్యూషన్స్గా మనం పరిగణించి ఈ జీరో వేస్ట్, నెట్ జీరో వేస్ట్, జీరో అవుట్కమ్, సో ఈ థీమ్తో మనం ముందుకెళ్ళాలని ప్రోగ్రామ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఇప్పుడే స్ట్రీట్ ప్లే కూడా చాలా బాగా చేస్తారు పద్మావతి మహిళా యూనివర్సిటీ స్టూడెంట్స్. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ బ్యాన్. సో ప్లాస్టిక్ అనేది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్ మనం తిరుపతిలో 7 ఏళ్ల కిందటే దీని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా పెట్టారు. కానీ స్టిల్ మనం వాడుకున్నాం. సో మనం 120 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్న కవర్స్ అనేవి వాడకూడదు. మనము ఇన్స్టిట్యూషన్స్లోనే కాదు, మన ఇంట్లో కూడా ఫస్ట్ స్టార్ట్ చేయాలి. వాటర్ బాటిల్స్ కానీ, పేపర్స్, ప్లాస్టిక్ కవర్స్ కానీ మనం బయటకు వెళ్ళినప్పుడు మనం క్లాత్ కవర్స్ తీసుకెళ్ళడము. సో ఇన్స్టిట్యూషన్లో ఫస్ట్ ప్లాస్టిక్ బ్యాన్ అని ప్రతి ఇన్స్టిట్యూషన్ కూడా మనము డిక్లేర్ చేస్తే సిటీ కూడా ప్లాస్టిక్ ఫ్రీ సిటీగా అవ్వడానికి ఉంటే దాని ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి. మనకి మార్కెట్ కూడా దొరుకుతున్నాయి కాబట్టి ఆల్టర్నేటివ్స్ వాడాలని కోరుకుంటున్నా. శ్రీరామనవమి పర్వదినం నాడు ఆకివీడులో జరిగిన ఘటన మరో అయోధ్య కాకూడదని భారతీయ జనతా పార్టీ నేతలు భానుప్రకాష్ రెడ్డి, అజయ్ కుమార్, జల్లి మధుసూదన్ రావు, వరప్రసాద్, పొన్నగంటి భాస్కర్ తదితరులు మతోన్మాదులను హెచ్చరించారు.
నిన్న ఆకివీడిలో జరిగినటువంటి దురదృష్టకర సంఘటన, శ్రీరామ నవమి నాడు, అత్యంత పవిత్రమైనటువంటి శ్రీరామ నవమి నాడు అక్కడున్నటువంటి ప్రాచీన శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి సాక్షాత్తు మన ఉప సభాపతి రామకృష్ణరాజు గారు, రఘురామకృష్ణరాజు గారు వెళ్తే దౌర్జన్యంగా వారి కాడి మీద దాడి చేసి మారణాయుధాలతో శ్రీరామ భక్తులపై దాడి చేసినటువంటి సంఘటన చాలా దురదృష్టకర సంఘటన. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఖబర్దార్ జాగ్రత్త, భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తూ ఉంది. ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. నిన్న జరిగినటువంటి శ్రీరామ భక్తులపై దాడిలో పాల్గొన్నటువంటి వారిని నిన్న పోలీసులు దాదాపు 58 మందిని అదుపులోకి తీసుకున్నారు. దాంట్లో దాదాపు 50 మంది పైచిలకు స్థానికేతరు మారణాయుధాలతో కర్రకి మేకులు కొట్టి, మిత్రులారా, కర్రకి మేకులు కొట్టి దాంతో దాడి చేశారు. అంటే ఇది ముందస్తు ప్రణాళికతో సిద్ధమైనటువంటి దాడి. గత 15 రోజుల ముందు త్రిపులార్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు కొందరు దుర్మార్గులు వారిని అడ్డుకొని ఇక్కడ గుడి కట్టకూడదు అని చెప్పి హుకుం జారీ చేశారు. ఎవరయ్యా మీరు హుకుం జారీ చేసేదానికి? నేను ఛాలెంజ్ చేస్తున్నా, అక్కడ రామాలయాన్ని పునర్నిర్మిస్తాము అంటే శిథిలావస్థకు చేరిపోయినటువంటి రామాలయాన్ని అక్కడ తిరిగి అత్యంత వైభవంగా నిర్మిస్తాము. ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి హెచ్చరిస్తున్నా, మీకు ధైర్యము దమ్ము ఉంటే అడ్డుకోండి. ఆకువీడిని మరో అయోధ్యగా చేయాలనుకుంటున్నారా? ఖబర్దార్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి. దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు దుష్ట శక్తులు అందరినీ హెచ్చరిస్తున్నాం. ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. తొందరలోనే ఆకువీడు సందర్శన కూడా మేము రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారితో మాట్లాడిన తర్వాత మేము అక్కడ కూడా వెళ్ళి ప్రత్యక్షంగా అక్కడున్న పరిస్థితులు పరిశీలిస్తాం. ఉదయమే త్రిపులార్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏదైనా అవసరమైతే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి నిధుల నుంచి, టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ నుంచి కూడా నిధులు కావాలని చెప్పి అక్కడున్నట్టు కొందరు స్థానికులు నాకు ఉదయం నాతో మాట్లాడడం జరిగింది. నేను త్రిపులార్ గారికి ఫోన్ చేస్తే మేము ప్రతి ఒక్కరూ చందాలు వేసుకుంటున్నాం, 100 రూపాయల నుంచి 10,000 వరకు, 10,000 పైచిలకు ఎవరు తీసుకోకుండా అందరూ చందాలు వేసుకొని మేము కట్టుకుంటున్నాం అని చెప్పి వారు చెప్పారు. కానీ స్థానికులు వెంకటేశ్వర స్వామి భాగస్వామ్యం ఉంటే కూడా బాగుంటుందని చెప్పి నాకు కొందరు కోరారు. అవసరమైతే దాని మీద మా టీటీడీలో ఉన్నతాధికారులతో, చైర్మన్తో చర్చించి శ్రీవాణి నిధుల ద్వారా, శ్రీవాణి ఆలయ నిర్మాణ ట్రస్ట్ ద్వారా అవసరమైతే నిధులు కూడా దానికి మంజూరు అయ్యే విధంగా నేను కూడా పెద్దలతో మాట్లాడతానని చెప్పి. శనివారం తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం వద్ద మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. టీటీడీ ఉద్యోగులకు తక్షణమే కొత్త పీఆర్సీ అమలు చేయాలని మరియు పెండింగ్లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. టీటీడీలో ఉన్నటువంటి 2,900 మంది ఎన్ఎంఆర్లను మేము శాశ్వత ఉద్యోగస్తులుగా ఒక్క జీవోతో, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క జీవోతో వాళ్ళందరినీ పర్మనెంట్ ఉద్యోగస్తులు చేయడం జరిగింది. 1900 సెప్టెంబర్ 1వ తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో ద్వారా ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి దీనాతి దీనంగా ఉంది. మనకు మంచి ఆఫీసర్లు వచ్చారు, సంతోషం. కానీ మంచి జరగాల్సిన సమయం ఆసన్నమైంది. ఈరోజు పీఆర్సీ లేక పే రివిజన్ కమిషన్ అనేది టీటీడీలో కూడా రావాలి.
టీటీడీలో వెంటనే పిఆర్సీ అమలు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండోది డిఏలు 4 సంవత్సరాలుగా డిఏలు పెండింగ్లో ఉన్నాయి టీటీడీ వాళ్లకు. ఈ డిఏలు కూడా 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రమోషన్లు కూడా గత 10 సంవత్సరాలుగా ఆగిపోయినాయి. వచ్చారు ఈవోలు, పోయారు ఈవోలు. కానీ నేను తెలియజేస్తున్నాను, ప్రస్తుతం ఉన్నటువంటి మంచి అధికారులకు వెంటనే మంచి నిర్ణయాలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఉన్నటువంటి రోగులు, 3వ అంశం, పేద రోగుల పరిస్థితి దీనాతిదీనంగా ఉంది. 100 మంది చనిపోతున్నారు దినానికి చెప్పుకోలేక. వాళ్ళందరికీ వెంటనే టీటీడీ రూయా హాస్పిటల్కి ఆ బిల్డింగ్లు ఇవ్వాలి, సిమ్స్లో ఉచిత వైద్యం ఇవ్వాలి. అంతేగాని మీరు మాటలు ప్రతిరోజు 84,000 మంది వస్తున్నారని ఒక ఆయన చెప్తాడు టీవీలో, బ్రేకింగ్ న్యూస్ అంటాడు. ఎందుకయ్యా న్యూస్లు? బ్రేకింగ్ న్యూస్ 4 కోట్ల రూపాయలు ఈరోజు వచ్చిందని టీవీలో బ్రేకింగ్ న్యూస్ పెడతారు. బ్రేకింగ్ న్యూస్ రావాల్సింది నిరుపేద రోగులు కన్నీళ్లు తుడిసిన రోజే బ్రేకింగ్ న్యూస్. టీటీడీ మరి ధార్మిక సంస్థ, అధర్మాలు జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి. లడ్డును గురించి నేను మాట్లాడటం లేదు, ప్రతిరోజు అధర్మాలు జరుగుతున్నాయి. పారిశుద్ధ్య కార్మికులు 1000 మంది పనిచేస్తున్నారు, మహిళలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ పారిశుద్ధ్య కార్మికులు. వాళ్ళు ప్రతిరోజు కన్నీళ్లతో ఇళ్ళకెళ్తున్నారు, వాళ్ళని క్షోభకు గురి చేస్తున్నారు ఉన్నటువంటి శానిటరీ కాంట్రాక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు. ఆడవాళ్లను ఇబ్బంది పెడుతున్నారు. నేను తెలియజేస్తున్నాను, ఓ మంచి అధికారులారా వెంటనే రెస్పాండ్ కండి. ప్రతిరోజు మా కంప్లైంట్లు వస్తున్నాయి కొండపై నుంచి. ఏమి పారిశుద్ధ్య కార్మికులు, మహిళలను ఎందుకు మీరు క్షోభ పెడుతున్నారు? ఎందుకు కష్టాలు పెడుతున్నారు? కన్నీటితో వాళ్ళు ఎందుకు ఇళ్ళకి వెళ్తున్నారు? వెంటనే దీనిపైన పరిష్కారం జరగాలి. ఈ శానిటరీ కాంట్రాక్టర్ విధానాన్ని మార్చి మంచి చక్కటి వాళ్ళకి పర్మనెంట్ ఉద్యోగాలన్నా ఇవ్వండి, లేకపోతే మంచి అన్నా చేయాలని తెలియజేస్తూ తిరుపతి శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణాన్ని పురస్కరించుకుని శనివారం ఉదయం ముత్యాల తలంబ్రాల ఊరేగింపు ఘనంగా జరిగింది. ముందుగా టీటీడీ పరిపాలన భవనంలోని ఖజానా విభాగంలో టీటీడీ అధికారులు ముత్యాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముత్యాలను ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీ కోదండ రామాలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులకు అందించారు. అక్కడి నుంచి అంబారిపై ముత్యాలను ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ ఊరేగింపు తీర్థకట్ట వీధి, గాంధీరోడ్డు, శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయ దక్షిణ మాడవీధి, బజారు వీధి గుండా ఆలయానికి చేరుకుంది. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఇతర అధికారులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలలో అక్రమాలపై ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు యూనివర్సిటీపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక ఫీజులు, పారదర్శకత లేకపోవడం వంటి అంశాలపై లిఫ్టెట్లు కూడా బయటకు రావటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ, అధికార పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలు మీ ఇద్దరు పోయి కిడ్నాపర్కి అభినందనలు తెలిపే వస్తారా? ఆ రోజు గనక కొంచెం ఆలస్యమైంటే 2 ప్రాణాలు గాల్లో కలిసిపోయింటాయి. ఇట్లాంటి వెధవలకి, ఇట్లాంటి నీచులకి మీరు మద్దతు పలికే రీతిలో ఉన్నారా? సమాజం ఏమనుకుంటుందన్న బాధ్యత అయినా ఉందా వైసీపీ నాయకులకి, తెలుగుదేశం పార్టీ నాయకులకి? మీరు పోయి మీ ప్రభుత్వం హైకోర్టులో ఆర్గ్యూ చేస్తుంది, ఇతను కిడ్నాపరు, ఇతను తప్పుడోడు, హత్యా ప్రయత్నం చేశాడు అని చెప్పి మీ ప్రభుత్వం అక్కడ ఆర్గ్యూ చేస్తుంది. మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా ఉంటున్న మీరేమో ఆయన దగ్గరికి పోయి దండం పెట్టేసి రావడానికి పోతారా? ఇదేమి న్యాయం? ఇది సమాజం గమనిస్తూ ఉంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏమంటే, మీరు బాగా రియాక్ట్ అయినారు, కేసులు పెట్టారు, ఏమాత్రం స్పేర్ చేయకుండా వ్యవహరించారు. ఆ కారణంగానే 2 నిండు ప్రాణాలు మిగిలినాయనేది మేము నమ్ముతున్నాం. ఈరోజు ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? నిన్న హైకోర్టు అడిగింది, మొన్న 2 రోజుల కిందట హైకోర్టు కాదు లోకల్ కోర్టు అడిగింది, ఎందుకు మీరు అరెస్ట్ చేయడం లేదు? రోజు పేపర్లో ఆయన కనిపిస్తూనే ఉన్నాడు, ఏమన్నా భయమా మీకు? నోటీస్ ఇంకా ఎందుకు సర్వ్ చేయలేదు మీరు?
మీకు చేతగావతే చెప్పండి, మేము వేరే టీమును పంపించి అరెస్ట్ చేయిస్తామని చెప్పి లోకల్ కోర్టు చెప్పింది. ఎందుకు ఆన్సర్ చేయడంలే? సుబ్బరాయుడు గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? జిల్లా కలెక్టర్ గారు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదా? ఏ శక్తులు నియంత్రిస్తున్నాయి మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయకుండా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదైతే విద్యానికేతనంలో ఉండేటువంటి పిల్లలకు 4th క్లాసు 4th ఇయర్ మొత్తం కూడా 4th ఇయర్ నుండి బయట వెళ్ళిపోయినటువంటి పిల్లలకు ఈ రోజుకి కూడా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. మాట్లాడితే ₹1,00,000 కట్టండి, 1.5 లక్షలు కట్టండి అని చెప్తా ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు మొత్తం కూడా మీకు పడుండాది. 26,12,00,000 విద్యార్థులకు తిరిగి చెల్లించాలి. ఈ కిడ్నాపర్లను ప్రోత్సాహం చేసి ఎవరైతే విద్యార్థులపైన దాడులు చేసి వాళ్ళపైన ప్రోత్సాహం చేశారో మోహన్ బాబు కొడుకుని ఇద్దరిని కూడా అరెస్ట్ చేయాలి. కాలేజీని మూపించాలి. ఈవేళ కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోండి. జిల్లా కలెక్టర్ యంత్రాంగం ఎక్కువ ఉన్నది. కలెక్టర్ గారు కాలేజీని హ్యాండ్ ఓవర్ చేసుకొని అక్కడ ఉండేటువంటి స్టాఫ్ని పెట్టి ప్రభుత్వం ద్వారాగా అక్కడ పరీక్షలు నిర్వహించడం మాకు అభ్యంతరం లేదు. విద్యార్థులను ఇబ్బంది పెట్టాలని అభ్యంతరం లేదు. కాబట్టి ఈ మోహన్ బాబు విద్యానికేతనంలో జరిగిన ఆగడాలకు వ్యతిరేకంగా సిపిఐ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తక్షణమే అరెస్ట్ చేయాలి. వాళ్ళకు రావాల్సినటువంటి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు రిటర్న్ ఇవ్వాలి. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దానిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే విద్యార్థి సంఘాలు చేసేటువంటి పోరాటానికి ఈరోజు నుండి అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళకు సపోర్ట్గా మేము అందరూ నిలబడి ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఐక్య కార్యాచరణ రూపకల్పన చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మోహన్ బాబు నీతి మాటలు సినిమాలో కాదు, మోహన్ బాబు గారు మీరు చెప్పడము విద్యార్థి జీవితాల్ని మీరు సర్వనాశనం చేస్తూ అక్కడ ఒక మాఫియాని మీరు పెంచి పోషించి విద్యార్థి తల్లిదండ్రుల్ని మానసిక శోభకు గురి చేసి విద్యార్థి జీవితాలను నాశనం చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం దగ్గర ఎంతో రాయితీలు పొంది తప్పుడు మార్గాల్లో తప్పుడు పత్రాలు సృష్టించి అనేక రకమైన భూముల్ని మీరు ప్రభుత్వం దగ్గర తక్కువ ధరలో లబ్ధి పొంది వేల కోట్ల రూపాయల భూమిని ఈరోజు మీరు స్వాధీనపరుచుకొని పేద విద్యార్థులకి చదువు చెప్పకుండా సంస్కారం నేర్పకుండా కిడ్నాపులు చేయడము, దొంగతనాలు చేయడము, మోసం చేయడము, గంజాయి అలవాటు చేయడము మీరు నేర్పిస్తున్నారు మోహన్ బాబు గారు. దీన్ని కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తూ రాబోయే రోజులలో ఏదైతే వామపక్షాలు చేసే ఉద్యమం ఉందో దానికి సంపూర్ణ మద్దతు కాంగ్రెస్ పార్టీ తరపున మేము తెలియజేస్తానని చెప్పి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రఘునాథ రిసార్ట్స్ సమీపంలో ఉన్న డాక్టర్ సునంద కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఇంటికి 3 సభ్యుల గ్యాంగ్ దొంగతనానికి పాల్పడడంతో తిరుపతి రూరల్ పోలీసులు నగర శివార్లలో సంచరిస్తున్నట్లు భావిస్తున్న చెడ్డి గ్యాంగ్ కదలికలపై సిఐ బద్దయాచారి ప్రెస్ మీట్ నిర్వహించి ప్రజలను అప్రమత్తం చేశారు. నిన్న ఉదయం మార్నింగ్ మనకు కంప్లైంట్ వచ్చింది. ఒక చెడ్డి గ్యాంగ్ తిరుపతి రూరల్ మండలంలోని రఘునాథ రిసార్ట్స్లో ఉన్నటువంటి డాక్టర్ సునంద రెడ్డి గారి ఇంట్లో దొంగతనం ట్రై చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళు చూసుకోలేదు. నైట్ టైం వచ్చేసి 2:30 నుండి 3:30 మధ్యలో ఒక 3 వ్యక్తులు కాంపౌండ్ వాళ్ళు దాదాపు 15 అడుగుల కాంపౌండ్ వాళ్ళను ఎక్కి లోపలికి దిగడం జరిగింది. దిగిన తర్వాత వచ్చేసి ఉన్నటువంటి ఒక వెపన్తో ఆ గ్రిల్లను కట్ చేసి గ్రిల్లకు ఉన్నటువంటి ఈ బార్స్ను 2 బార్స్ను కట్ చేయడం జరిగింది. కట్ చేసి ఒక వ్యక్తి మాత్రం లోపలికి వెళ్ళినాడు. వాళ్ళంతా కూడా మొగాళ్ళకు మాస్కులు వేసుకున్నారు. ఒక అంటే చెడ్డీ కాదు కానీ మామూలుగా షార్ట్ చేసుకొని లోపలికి వచ్చేసినారు. వీళ్ళ యొక్క కదలికలపైన మనము నిన్న ఫింగర్ ప్రింట్స్ ఎక్స్పర్ట్స్ వచ్చి ప్రింట్స్ సేకరించడం జరిగింది. దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. కేసు రిజిస్టర్ చేసినాం. తర్వాత ప్రజలు భయాందోళనకు పడాల్సిన అవసరం లేదు. ఈ విషయం తెలిసిన వెంటనే తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు సార్ గారు చాలా ప్రెస్టీజ్ తీసుకొని అందరు ఎస్ఐలు ఎస్హెచ్ఓలను డిఎస్పీలతో కాన్ఫరెన్స్ తీసుకొని బీట్ సిస్టాన్ని డెవలప్ చేయడం జరిగింది. దీని ద్వారా నైట్ టైంగా ఎటువంటి ఏరియా అంటే నైట్ టైం ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐ తిరుగుతాడు. తర్వాత సబ్ డివిజన్లో ఒక ఆఫీసర్ ఉంటాడు. డిస్టిక్ వైజ్ ఒక ఆఫీసర్ మానిటర్ చేస్తుంటాడు.
తర్వాత బీట్ సిస్టాన్ని బలోపేతం చేయడం జరిగింది. తాగి రోడ్డు మీదకి రావడం కానీ, తాగి వాహనాలు నడపడం కానీ, తర్వాత వచ్చేసి ఈ ఎవరంటే వాళ్ళు రోడ్డు మీదకి రావడం అటువంటివి జరిగితే కానీ వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. గుర్తు తెలియని వ్యక్తులు ఎవరైనా వస్తే కానీ వాళ్ళని ఖచ్చితంగా క్వశ్చన్ చేసేసి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ యాంటిసిడెంట్స్ చెక్ చేయడం జరుగుతుంది. మనకున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్యాప్లైన్ డివైజ్ అటువంటి దాంట్లతో వాళ్ళ యొక్క యాంటిసిడెంట్స్ వెరిఫై చేసి పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా భయాందోళన పడాల్సిన అవసరం లేదు. దీంట్లో వైరస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చెడ్డీ గ్యాంగ్ అంటే వాళ్ళే పెద్ద ఆకాశం బట్టి ఊడిపడరు. మామూలుగా వాళ్ళ యొక్క ఐడెంటిటీని క్లోజ్ చేసుకోవడానికి అట్లా వచ్చింటారు. దీని మీద నిఘా పెట్టినాము. ఖచ్చితంగా అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. తిరుపతి రూరల్ పోలీసులు గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనకు సంబంధించి తిరుపతి రూరల్ సిఐ మద్దయాచారి మీడియా సమావేశం నిర్వహించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు లేదా రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరైనా ఇలాంటి అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎస్పీ శ్రీ సుబ్బారెడ్డి సార్ గారు తిరుపతి టౌన్లో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ గంజాయి నిర్మూలన ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతో దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు, రవిమోహనాచారి సార్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు మా డిఎస్పీ బేతపూడి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో నిన్న సాయంత్రము కొట్టెప్ప గారి సాయి ప్రసాద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతని వద్ద నుండి 1.800 కిలోలు అంటే 1 కేజీ 800 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతని మిత్రుడు గౌరీ శంకర్ ఇతను కూడా ఒక 4-5 కేసుల్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయినాడు. గంజాయి కేసుల్లో అతను తప్పించుకొని పారిపోవడం జరిగింది. అతనిపై నిఘా పెట్టడం జరిగింది. అతన్ని కూడా తొందరలో అరెస్ట్ చేస్తాం. ఇతడు ప్రభుత్వ ఆల్రెడీ ఇతని మీద తిరుచానూరు పోలీస్ స్టేషన్లో గంజాయి కేసు ఉంది. తర్వాత ఇతను వచ్చేసి తిరుచానూరు లిమిట్స్లో ఇంతకుముందు అక్రమంగా మద్యం బాటిల్లో అమ్మే కేసులు కూడా ఉన్నాయి. ఇతడు అలవాటు పడిన నేరస్తుడు. నిన్న ఇతని ప్రవృత్తి ఏమంటే తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉద్దేశంతో డైరెక్ట్గా వీళ్ళు బరంపూర్, ఒరిస్సా రాష్ట్రంలో బరంపూర్కి వెళ్తారు. అక్కడ వచ్చేసి వైన్ షాపుల దగ్గర ఈజీగా దొరుకుతుందంట గంజాయి. ఎంత కావాలంటే అంత దొరుకుతుందంట. 4 ఉంటే 6,000 వరకు per కిలో అని చెప్తారంట. అవి తీసుకొని వచ్చేసి ఇక్కడ 10 గ్రామ్స్ ఉన్నటువంటి సాచెట్స్ తయారు చేస్తారు. ఒక్కో సాచెట్ 500 రూపాయలుగా కావాల్సిన విక్రయదారులకు, కాలేజీల దగ్గర వాళ్ళ యువజన కన్జ్యూమర్స్కు అమ్ముతుంటారు. ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారు. ఇది రాబడిన ఎస్పీ సార్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద మనము నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. మేము మా ఎస్ఐలు అందరూ కలిసి అరెస్ట్ చేసి అతన్ని ఈరోజు రిమాండ్కు పంపిస్తున్నాం. మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం అనగా గంజాయి గురించి కానీ లేదా ఇతర సంఘ వ్యతిరేక కార్యక్రమాల గురించి కానీ ఏమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు 112 కానీ లేదా మా పోలీస్ స్టేషన్ నంబర్లకు కానీ ఫోన్ చేస్తే మేము ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయి వాటి మీద యాక్షన్ తీసుకుంటాం. దానివల్ల సమాజానికి మేలు జరుగుతుంది. ఇతన్ని అవలాల క్రాస్ దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది. ఇతనిపై ప్రీవియస్గా కూడా గంజాయి కేసు ఉంది, మన తిరుచానూరు లిమిట్స్లో ఉంది. అతన్ని ప్రజెంట్ కేసు కోర్టులో నడుస్తూ ఉంది. ఇతనికి సపోర్ట్ చేసేవాళ్ళు అంటే ఒక గౌరీ శంకర్ అని ఒక అతను అంటాడు. అతని మీద నిఘా పెట్టాము. అతని దగ్గర కూడా 3 కేజీల గంజాయి ఉంది అని చెప్పినారు. అతడు పారిపోయినాడు. అతని కొరకు టీంలు ఫామ్ చేస్తాం. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి కారు ఢీకొనడంతో బస్సు కిందకి కారు దూసుకు వెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. బంగారుపాళ్యం మండలం శేషాపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారు బస్సు కిందకు దూసుకు వెళ్లింది. 3 మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన తల్లిదండ్రులు చిన్నారి కుమార్తె మృతి చెందారు. మృతి చెందిన వారు భర్త శ్రీధర్, భార్య లక్ష్మి, కుమార్తె ఆద్వికగా పోలీసులు గుర్తించారు. కార్ డ్రైవర్కి తీవ్ర గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి తిరుమలకు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మృతి చెందిన వారు వరంగల్ వాస్తవులుగా గుర్తించారు.
మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి పలమనేరు డీఎస్పీ తరలించారు. గాయపడ్డ వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో విద్యార్థుల భాగస్వామ్యంతో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు పేర్కొన్న నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్య. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయాన్ని నిర్మించి తీరుతాము, దమ్ముంటే అడ్డుకోండి. ప్రత్యర్థులకు సవాల్ విసిరిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. టీటీడీ ఉద్యోగులకు తక్షణమే కొత్త పీఆర్సీ అమలు చేయాలి. పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసిన మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.